వీటి ద్వారా మరొకసారి ఏ రీతిగా మీ మధ్యలో ఉండడానికి దేవుడు ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి దేవుని స్థుతిస్తూ మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకంగా చెల్లిస్తూ ఉంటున్నాను. ఈ సాయంకాలం మన వాక్య ధ్యానం కొరకు పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 8-9 వచనాలు చదువుతున్నాం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. కళ్ళు ఉంచుకుని కళ్ళు మూసినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరులకు తండ్రి, మరొకసారి ఈ సాయంకాల సమయంలో తప్ప మీ యొక్క కుటుంబంతో కలిసి ఈ రీతిగా మీ యొక్క సన్నిధిని మీ యొక్క ప్రత్యక్షతను అనుభవించడానికి నా జీవితంలో మా అందరి జీవితాల్లో మీరు చూపినటువంటి కృపను పెట్టినాయో మీకే వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. దేవా, ఈ పగట్కాలం అంతా ప్రభావ మీరు కాచి కాపాడి భద్రపరిచినైనా మీరు అనుగ్రహించిన క్షేమకరమైన ప్రతి పరిస్థితిని బట్టినైనా మీకే వేలాది స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. దేవా, చిన్న మందిగా కూడి ఉంటుందిగా మా ప్రభావ ఈ సాయంకాల సమయంలో మీరు సిద్ధపరిచినటువంటి లేఖన భాగాలు మా ప్రభావ మీరు దీవించండి, ఆశీర్వదించండి. చేరవచ్చిన ప్రతి ఒక్క హృదయాన్ని మీరు దర్శించండి, సంధించండి మా ప్రభావ. మీ సన్నిధిలో నిలవబడిన నేను మా ప్రభావ అల్పుడును, అయోగ్యుడిని మా ప్రభావ, ఎన్నిక లేని వాడును, జ్ఞానహీనుడు మా ప్రభావ, బలహీనుడు మా తండ్రి. నా నోటికి తోడుగా ఉండి మా ప్రభావ నేనేమి పలుకోవలసింది నాకు మీరు బోధించండి, సహాయం చేయండి. మీ సిలువు చాటున నన్ను మరుగుపరచండి, బలపరచండి మా ప్రభావ. అభిషేకించబడిన మాటలు మాత్రమే నేను పలకటానికి సహాయం చేయండి. తద్వారా మా ప్రభావ మేము అందరము కూడా మా ప్రభావ ఉజ్జీవింపబడటానికి, దర్శించబడటానికి, మీ రాజ్య విస్తరణ కొరకు మా ప్రభావ మరింత విస్తరంగా వాడబడటానికి సహాయం చేయమని ఈ కొద్ది ప్రార్థన మనం యేసుక్రీస్తునామమున వేడుకొని కొంచెం మా తండ్రి. ప్రియులారా, చదవబడినటువంటి ఈ యొక్క వాక్య భాగంలో నిబ్బరమైనటువంటి బుద్ధి కలిగి మెలకువగా ఉన్నది. విరోధి అయినటువంటి అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచూ ఉంటున్నాడు. ఎవరు మన విరోధి ఈ లోకంలో? సాతానుడు, అపవాది. ఈ సాయంకాల సమయంలో అపవాదిని గురించి కొన్ని మాటలు మీ దృష్టికి తీసుకొని రావాలని చెప్పి ఆశపడుతూ ఉంటున్నాను. పాత నిబంధన కాలంలో యోబును కూడా మరి ఈ రీతిగానే వెతుక్కుంటూ తిరుగుతూ ఉన్నాడు. యెహోవా దేవుడు అడిగినప్పుడు అపవాదిని, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని అడిగినప్పుడు తను ఇచ్చిన సమాధానం ఏంటంటే, గాలిలో ఇటు అటు తిరుగుతూ వస్తూ ఉన్నాను అని చెప్పి యెహోవా దేవునికి సమాధానం ఇచ్చినట్టుగా కనబడుతూ ఉంటుంది. దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క అనుమతి ద్వారా యోబుని ఎంతో శ్రమల పాలు చేసి ఉంటున్నాడు, శోధించి ఉంటున్నాడు. కానీ దేవుని యొక్క ఆ యొక్క విశ్వాసములో స్థిరపడిన వాడై యోబు ఆ యొక్క అపవాదిని లేక సాతానుని ఎదిరించినట్లుగా ఆ యొక్క గ్రంథం అంతట్లో మనకు కనబడుతూ ఉంటుంది. మరి క్రొత్త నిబంధనకు వచ్చేసరికి సాక్షాత్తు యేసు ప్రభు వారిని ఆయన శోధించినట్లుగా కనబడుతూ ఉంటుంది. శరీర రూపంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని అపవాది ఎంతగానో శోధించి ఉంటున్నాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఆ యొక్క మాటలను చూడగలం. కానీ దైవమానవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు సాతానుని ఏ రీతిగా ఎదిరించాడో మనం అక్కడ కొన్ని మాటలు చూడవచ్చు కదా. ఆయన సాతానుని చాలా చక్కగా వాక్యానుసారంగా అపవాదిని ఎదిరించినట్లుగా మనకు అర్థమవుతూ ఉంటుంది. మరి ఈ అంత్య దినాల్లో, అపాయకరమైన దినాల్లో బ్రతుకుతూ ఉన్నటువంటి నీవు నేను, విశ్వాసంగా ఉన్నటువంటి నీవు నేను అపవాదిని ఎదిరించడానికి లేక అపవాదిని ఎదుర్కొనడానికి సిద్ధముగా ఉంటూ ఉన్నామా? విశ్వాసంగా మనం పిలువబడుతూ ఉన్నాం, విశ్వాసంగా మనం జీవిస్తూ ఉంటూ ఉన్నాం. కానీ మరి యేసు ప్రభు వారే ఆ యొక్క అపవాది చేత శోధించబడినప్పుడు విశ్వాసులమైనటువంటి అంచె దినాల్లో, అపాయకరమైన దినాల్లో ఉన్నటువంటి నీవు నేను
ఏపాటి వారము కదా. కాబట్టి వాస్తవానికి ఈ యొక్క అపవాది ఆ యొక్క క్రియలు లేక అపవాది యొక్క పని ఎప్పుడు ప్రారంభమైందంటే ఆదికాండం 3వ అధ్యాయము 1వ వచనం నుంచి ప్రారంభమై ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 10వ వచనంలో అపవాది లేక సాతాను అనేటువంటి మాట ద్వారా ముగించబడుతుంది. ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనంలో ప్రారంభమైనటువంటి వాడి యొక్క పని ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 10వ వచనంలో వాడు అగ్నిగుండంలో వేయబడటం ద్వారా వాడి పని ముగించబడుతూ ఉంటుంది. వాస్తవానికి అపవాదిని గురించి 3 విషయాలు మీకు జ్ఞాపకం చేయాలని చెప్పి ఆశపడుతూ ఉంటున్నాను. మొట్టమొదటిగా అపవాది ఎవరు కదా. రెండవది అపవాది యొక్క గురి ఏమై ఉంటుంది లేక వాడి యొక్క పని ఏమై ఉంటుంది. మూడవదిగా అపవాదిని ఏ రీతిగా ఎదుర్కోవాల్సిన వారమై ఉంటున్నాం లేక అపవాదితో ఏ రీతిగా మనం వ్యవహరించవలసిన వారమై ఉంటున్నాం. కాబట్టి మొట్టమొదటిగా అపవాది ఎవరు అనేటువంటి మాటను కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయము 13 నుంచి 19 వచనాలు కనుక చూసినట్లయితే అపవాదిని గురించి చాలా ఆసక్తికరమైనటువంటి మాటలు మనకు కనబడుతూ ఉంటున్నాయి. చాలా ఆసక్తికరమైనటువంటి మాటలు కనబడుతూ ఉంటున్నాయి. వాని యొక్క లక్షణాలు కనబడుతూ ఉంటున్నాయి. వాడు ఎప్పుడు ఏర్పాటు చేయబడ్డాడు, ఎవరి చేత ఏర్పాటు చేయబడ్డాడు, అసలు వాడి స్వరూపం ఏంటి, వాడి ప్రవర్తన ఎలా ఉంటుంది అనేటువంటి మాటలు కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే 13వ వచనము యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయము 13వ వచనంలో మొదటి భాగంలో ఈ రీతిగా ఉంటుంది. దేవుని తోటయగు ఏదెనులో నీవుంటివి. కాబట్టి వాడి పని ఎప్పుడు ప్రారంభమైందంటే ఏదెను తోటలోనే వాడి పని ప్రారంభమై ఉంటుంది. ఏదెను తోటలో ఉన్నాడు. తర్వాత 14వ వచనము మొట్టమొదటి భాగం కనుక మనం గమనించినట్లయితే అభిషేకము నొందిన కెరూబువై అంటున్నాడు కదా. కెరూబులు దేవదూతలు ఎక్కడ ఉంటారండి? పరలోకంలో దేవుని సన్నిధానంలో ఉంటూ ఉంటారు. కానీ అభిషేకము నొందిన కెరూబువై అంటున్నాడు కదా. సాతాను ఒకప్పుడు అభిషేకము నొందినటువంటి కెరూబుగా ఉంటూ ఉన్నాడు. మరి అక్కడే 14వ వచనము 2వ భాగంలో నేను నిన్ను నియమించి తిని అంటున్నాడు. ఎవరి చేత ఏర్పాటు చేయబడ్డాడు ఈ కెరూబు? అభిషేకం నొందిన కెరూబు దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి కెరూబుగా ఉంటున్నాడు. దేవుడు నియమించినటువంటి కెరూబుగా ఉంటూ ఉన్నాడు కదా. మరి వాడి యొక్క 4వ లక్షణం దానికి మనం చూసినట్లయితే అక్కడే 15వ వచనము చివరి భాగంలో ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడుగా ఉంటివి అంటున్నాడు కదా. వాడు ప్రవర్తన విషయంలో చాలా యథార్థవంతుడిగా ఉన్నాడు అంటాడు. మనం అనుకుంటాం కదా సాతాను కదా, వాడు అబద్ధాలు చెప్తూ ఉంటాడు, అబద్ధికుడు, అబద్ధానికి జనకుడు అని చెప్తూ ఉంటాం. కానీ పడిపోక ముందు వాడి స్థితి ఎలా ఉంది అంటే దేవుని సన్నిధానంలో ఉన్నప్పుడు యథార్థవంతుడిగా ఉన్నాడు కదా. మరి 5వ లక్షణాన్ని కనుక చూసినట్లయితే 17వ వచనం మొదటి భాగంలో నీ సౌందర్యము చూచుకొని అంటున్నాడు. చాలా సౌందర్యవంతుడై ఉంటున్నాడు సాతాను కదా, అందగాడై ఉంటున్నాడు. మరి ఇంకా తర్వాత చూసినట్లయితే అదే 17వ వచనంలో నీ తేజస్సు చూచుకొని అంటున్నాడు. తేజస్సు కలిగినటువంటి మహా తేజస్సు కలిగినటువంటి ఆ యొక్క కెరూబుగా ఉంటూ ఉన్నాడు. మరి ఆ యొక్క 17వ వచనంలో నీ జ్ఞానమును చెరుపుకుంటుంది అంటున్నాడు. కాబట్టి జ్ఞానవంతుడిగా కూడా ఉంటూ ఉన్నాడు. ఈ 28వ అధ్యాయము 13 నుంచి 19 వచనాలు కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ యొక్క లక్షణాలన్నీ కూడా పడిపోకముందు ఆ యొక్క అపవాది కలిగినట్లుగా కనబడుతూ ఉంటుంది. వాడి పని ఏదైనా ప్రారంభించి ఉంటున్నాడు మొట్టమొదటిగా. రెండవదిగా అభిషేకం ఉన్నటువంటి కెరూబుగా ఉంటున్నాడు. మూడవదిగా దేవుని చేత నియమించబడినటువంటి కెరూబుగా ఉంటున్నాడు. నాలుగవదిగా ప్రవర్తన విషయంలో యథార్థవంతుడిగా ఉంటున్నాడు. ఐదవదిగా సౌందర్యం కలిగినటువంటి వాడుగా ఉంటున్నాడు. ఆరవదిగా తేజస్సు కలిగిన వాడుగా ఉంటున్నాడు. ఎంతో జ్ఞానవంతుడిగా ఉంటున్నాడు. 7 విషయాలు ఇక్కడ కనబడుతూ ఉంటున్నాయి. వాడు పడిపోక ముందు స్థితి ఈ రీతిగా ఉంటూ ఉంది. ఇంకా కొన్ని మాటలు వాడి గురించి కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే యెషయా గ్రంథం 14వ అధ్యాయము 11 నుంచి 17 వచనాలు కనుక చూసినట్లయితే 11వ వచనంలో అంటున్నాడు కదా, నీ మహాత్యమును నీ స్వరమండలముల స్వరమును పాతాళమున
పడవేయబడిన అంటున్నాడు. ఈ యొక్క మాట ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పరిశుద్ధుడు 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 అని నిత్యము కూడా ఆ యొక్క వేలాది దూతలతో పొగడబడుచు స్తుతింపబడుచు ఉన్నటువంటి ఆ యొక్క పరలోకములో ఈ యొక్క సాతాను దూతలందరికీ కూడా ఒక నాయకుడిగా లేక కాయిర్ని లీడ్ చేసేటువంటి ఒక వర్షిప్ లీడర్గా ఉన్నట్లుగా కనబడుతూ ఉంటుంది. 12వ వచనంలో తేజో నక్షత్రమా వేకువ చుక్క అంటున్నాడు. ఈ యొక్క తెలుగులో వేకువ చుక్క అని వ్రాయబడింది, కానీ ఇంగ్లీష్లో లూసిఫర్ అనేటువంటి మాట అక్కడ కనబడుతూ ఉంటుంది. పడిపోయినటువంటి ఆ యొక్క దేవదూత పేరు బైబిల్ గ్రంథంలో ఈ ఒక్క చోట మాత్రమే వ్రాయబడి ఉంటుంది. వాస్తవానికి ఆ యొక్క పడిపోయినటువంటి కెరూబు పేరు లేక దూత పేరు లూసిఫర్ అనేటువంటి మాట ఇక్కడ కనబడుతూ ఉంటుంది. తర్వాత 13వ వచనం 14వ వచనం మనం చూసినట్లయితే, నేను ఆకాశములకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. 14వ వచనంలో మేఘమండలం మీదికి ఎక్కుదును, మహోన్నతితో నన్ను సమానునిగా చేసుకుందును అని నీవు మనస్సులో అనుకుంటుంది కదా అంటున్నాడు. తనతో పాటు ఉన్నటువంటి దేవదూతలకు కానీ కెరూబులకు కానీ ఎవరితో కూడా ఈ మాట చెప్పినట్లుగా రాయబడలేదు ఇక్కడ, కానీ మనసులో అనుకున్నాడు అంటే, కేవలం అది మనసులో అనుకున్నాడు. గర్వంతో ఆ యొక్క మాటలు తన మనసులో అనుకున్నట్లుగా కనబడుతూ ఉంటుంది. మహోన్నతుడైనటువంటి దేవునితో నన్ను నేను సమానంగా చేసుకుంటాను అని ఆ యొక్క ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద నేను కూర్చుంటాను, మేఘమండలం మీదకి ఎక్కుతాను, మహోన్నతునితో నన్ను నేను సమానంగా చేసుకుంటాను, దేవుని నక్షత్రాలకు పైగా నా సింహాసనాన్ని హెచ్చిస్తాను అని చెప్పి తన మనసులో అనుకున్నట్లుగా కనబడుతూ ఉంటుంది. అంటే అప్పుడు ప్రారంభమైంది. తన యథార్థత వదిలిపెట్టేశాడు, తన జ్ఞానమును వదిలిపెట్టేశాడు, తనకున్నటువంటి శ్రేష్టమైన లక్షణాలన్నింటినీ కూడా వదిలిపెట్టేసి గర్వముతో ప్రారంభించాడు. గర్వమునకు పడిపోవటకు ముందు గర్వము నడుచును అనేటువంటి మాటను యథార్థమైనటువంటి మాటగా మనకు కనబడుతూ ఉంటుంది. కాబట్టి వాడు పడిపోవడానికి గల కారణము వాని యొక్క గర్వముగా కనబడుతూ ఉంటుంది. ఈ రీతిగా ఆలోచన చేసినప్పుడు మరి యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయంలో కానీ, యెషయా గ్రంథము 14వ అధ్యాయంలో కానీ ఈ యొక్క మాటలన్నీ కూడా మనకు శ్రేష్టమైనటువంటి మాటలుగా కనబడుతూ ఉంటున్నాయి కదా. తర్వాత అపవాదికి ఉన్నటువంటి కొన్ని పేర్లు బిరుదులు మనం చూసినట్లయితే, వాస్తవానికి ఈ యొక్క వర్తమానం అంటే కూడా బైబిల్ యొక్క అధ్యయనం లేక బైబిల్ స్టడీ అంటే బాగుంటుందేమో అనుకుంటున్నాను నేను. అపవాదికి ఉన్నటువంటి పేర్లు లేక వాడికి ఉన్నటువంటి బిరుదులు కనుక మనం చూసినట్లయితే 1-2 మాత్రమే మనకి తెలిసి ఉండొచ్చు బహుశా. అపవాది, సాతాను, ఇంకా శోధకుడు, దుష్టుడు. నేను కొన్ని చెప్తూ ఉంటాను, ఫాస్ట్గా చెప్తూ ఉంటాను, రెఫరెన్సెస్తో పాటు చెప్తూ ఉంటాను. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనంలో అపవాది అని వ్రాయబడుతూ ఉంటుంది. మత్తయి సువార్త 4వ అధ్యాయం 3వ వచనంలో శోధకుడు అనేటువంటి పేరు కనబడుతూ ఉంటుంది. అదే మత్తయి సువార్త 12వ అధ్యాయం 24వ వచనంలో దయ్యములకు అధిపతి బయల్జెబూలు అనేటువంటి మాట కనబడుతూ ఉంటుంది. 12వ అధ్యాయం 43వ వచనంలో అపవిత్రాత్మ అనేటువంటి మాట కనబడుతుంటుంది. మత్తయి సువార్త 13వ అధ్యాయం 19వ వచనంలో దుష్టుడు అని కనబడుతుంటుంది. మరి 2 కొరింథీ 4వ అధ్యాయం 4వ వచనంలో ఈ యుగ సంబంధమైనటువంటి దేవత అనేటువంటి కనబడుతుంది. అదే 2 కొరింథీ 6వ అధ్యాయం 15వ వచనంలో బెలియాలు అని కనబడుతుంటుంది. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో నరహంతకుడు అనేటువంటి మాట కనబడుతుంటుంది. అబద్ధికుడు, అబద్ధములకు జనకుడు అని చెప్పి కనబడుతూ ఉంటుంది. ఈ రీతిగా 20 కంటే ఎక్కువ పేర్లు కనబడుతూ ఉంటున్నాయి. బైబిల్ గ్రంథం అంతటిలో కూడా 20 కంటే ఎక్కువ పేర్లు కనబడుతూ ఉంటున్నాయి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనంలో వాయుమండల సంబంధమైన అధిపతి అని రాయబడుతూ ఉంటుంది. అదే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో అంధకార సంబంధులకు లోకనాథులు అంటూ ఉన్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 30వ వచనంలో లోకాధికారి అని కనబడుతూ ఉంటుంది. మరి చదవబడినటువంటి వాక్య భాగంలో 1 పేతురు 5వ అధ్యాయము 8వ వచనంలో మీ విరోధి అని కనబడుతూ ఉంటుంది. ప్రకటన గ్రంథంలో కూడా కొన్ని మాటలు రాస్తూ ఉంటున్నాడు. 9వ అధ్యాయము 11వ వచనంలో పాతాళపు దూత లేక అబద్దోను లేక అపోల్లోయోను అనేటువంటి మాటలు అక్కడ 3 పేర్లు అక్కడ కనబడుతూ ఉంటున్నాయి.
అదే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 10వ వచనంలో నేరము మోపువాడు లేక మోసపుచ్చువాడు అని కనబడుతుంటుంది. మరి ఆది కాండం 3వ అధ్యాయము 4వ వచనంలో చూసినట్లుగా సర్పముతో వాడి పేరు ప్రారంభించబడుతూ ఉంటుంది. ఆది కాండం 3వ అధ్యాయం 4వ వచనంలో సర్పముగా కనబడుతూ ఉంటున్నాడు. మరి హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో మరణము యొక్క బలము గల వారిని అనగా అపవాదిని అనేటువంటి ఒక నిర్వచనము అక్కడ చెప్పబడుతూ ఉంటుంది. దగ్గర 20 పేర్లు, 20 కంటే ఎక్కువైనటువంటి పేర్లు ఇప్పుడు మనకు బైబిల్ గ్రంథంలో రాయబడుతూ ఉంటున్నాయి. కాబట్టి ఈ రీతిగా ఆలోచన చేసినప్పుడు అపవాది ఎవరు అనేటువంటి కొన్ని విషయాలు మనం నేర్చుకొని ఉంటున్నాం. తర్వాత అపవాది యొక్క గురి ఏమై ఉంటుంది, రెండవదిగా మనం ఆలోచన చేసినప్పుడు అపవాదికి యొక్క గురి ఏమిటి అసలు మొట్టమొదటిగా కదా. విశ్వాసమైనటువంటి నీవు నేను కొన్నిసార్లు గురి లేకుండా, గమ్యం లేకుండా ఈ లోకంలో రాజీ పడిపోయి వాడి యొక్క ఉచ్చులలో చిక్కుకొని, వాడి యొక్క ఉరిలో చిక్కుకొని మనము మన జీవితాలని కొనసాగిస్తూ ఉంటాం. కానీ అపవాది అయితే చాలా స్పష్టమైనటువంటి గురి కలిగి ఉంటున్నాడు. ఒక ప్రశ్న అడగాలని చెప్పి అనుకుంటున్నాను. వాస్తవానికి సాతానికి ఎక్కడ పని ఎక్కువ ఉంటుంది, లోకంలోనా సంఘంలోనా? సంఘంలోనే కదా. సంఘంలోనే ఎక్కువ పని ఉంటుంది. ఎందుకంటే విశ్వాసులు చాలా బలంగా ఉంటారు, కొన్ని చోట్ల బలహీనంగా ఉంటారు. కానీ వాస్తవానికి లోకములో కంటే కూడా వాడికి మన యొక్క కుటుంబాలలో, మన యొక్క వ్యక్తిగత జీవితాలలో, మన యొక్క సంఘాలలోనే వాడికి చాలా ఎక్కువైనటువంటి పని ఉంటుంది. లోకంలో అంత కష్టపడాల్సినటువంటి పని వాడికి ఉండదు. వాడి ప్రైమరీ వర్క్ ప్లేస్ అంటే వాడు ఎక్కడి నుంచి పని స్టార్ట్ చేస్తాడు అంటే మన గృహాల్లో నుంచే పని స్టార్ట్ చేస్తూ ఉంటాడు. ఈ రోజుల్లో మనం చాలా చోట్ల చాలా మంది దగ్గర వింటూ ఉన్నాం కదా, వర్క్ ఫ్రమ్ హోమ్ అంటున్నాం కదా. వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది యాక్చువల్గా వాస్తవానికి అది సాతాను చేసేటువంటి పనిగా కనబడుతుంటుంది ఈ రోజుల్లో. మరి ముఖ్యంగా విశ్వాసుల యొక్క గృహాలలో, మరి ముఖ్యంగా క్రైస్తవుల యొక్క గృహాలలో యొక్క సాతాను లేక అపవాది ఎంతో విచ్చలవిడిగా తన పనిని కొనసాగిస్తూ ఉంటున్నాడు. ఆదివారం మనం ఆరాధనకి వెళ్ళొస్తూ ఉంటాం, చాలా చక్కగా ఆరాధన చేస్తూ ఉంటాం. ఇంటికి వచ్చేసరికి ఒక విధమైనటువంటి శోధనలో ఉంటూ ఉంటాం. మనసుల్లో, మన కుటుంబాలలో నెమ్మది లేకుండా చేస్తూ ఉంటాడు కదా. కాబట్టి ఆ యొక్క అపవాది చేసేటువంటి పని, అసలు వాడి యొక్క గురి ఏంటి అని కనుక ఆలోచన చేసినప్పుడు ఆది కాండం 3వ అధ్యాయం మొదటి వచనంలో వాడి పని ప్రారంభమైంది. చూడండి ఏమంటున్నాడు అక్కడ. ఆది కాండం 3వ అధ్యాయము మొదటి వచనంలో దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. వాడి స్వరూపము అక్కడ నుంచి స్టార్ట్ అయింది. సర్పములాగా కనబడింది. అక్కడ మొట్టమొదటిగా సాతాను యొక్క రూపము సర్పముగా కనబడుతూ ఉంటుంది. అక్కడే 4వ వచనము 5వ వచనంలో కనుక చూసినట్లయితే అందుకు సర్పము మీరు చావనే చావరు. 2వ అధ్యాయం 17వ వచనంలో దేవుడు ఏం చెప్పాడు? నిశ్చయముగా చచ్చదమని నరునికి ఆజ్ఞాపించాడు కదా. దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను మీరేలాగా చేశాడు. మొట్టమొదటిగా ఆజ్ఞని అతిక్రమించేలాగా చేయటం వాడి యొక్క గురై ఉంటుంది. ఆది కాండంలో మనం చూసినట్లుగా ఇప్పుడు మొట్టమొదటి పని ఏంటంటే దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను మీరేలాగా మనల్ని ప్రేరేపించడం. కేవలము వాడు యొక్క అబద్ధముతోటి 2వ అధ్యాయం 17వ వచనంలో దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క ఆజ్ఞను మీరేలాగా మరి ఆ యొక్క పాపానికి ప్రేరేపించినట్లుగా కనబడుతూ ఉంటుంది. విశ్వాసమైనటువంటి మన జీవితాలలో కూడా దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను మీరేలాగా, ఆ యొక్క ఆజ్ఞాతిక్రమాలకి పాల్పడేలాగా సాతానుడు మనల్ని ఎంతగానో ఉరికొల్పుతూ ఉంటాడు. అరే, ఈ ఒక్క చిన్న పని చేస్తే నీకు చాలా లాభం వస్తుంటుంది కదా, ఈ యొక్క చిన్న అబద్ధం ఆడితే నువ్వు ఈ సమస్య నుంచి గట్టెక్కిపోతావు కదా అని చాలా చిన్న సమస్యగా చూపిస్తూ ఉంటాడు, చాలా చిన్న అబద్ధంగా చూపిస్తూ ఉంటాడు. లేకపోతే ఏదో ఒక చిన్న పాపాన్ని బట్టి వాడి యొక్క ఉచ్చులో చిక్కుకునేటట్లుగా చేస్తూ ఉంటాడు. కాబట్టి వాడి యొక్క మొట్టమొదటి గురి ఆజ్ఞాతిక్రమానికి ప్రేరేపించడం. తర్వాత చూసినట్లయితే యోబు గ్రంథం 1వ అధ్యాయము 9 నుంచి 12 వచనాలు కనుక చూస్తున్నట్లయితే దేవుడు ఎంతో చక్కని సాక్ష్యం ఇచ్చాడు యోబు గురించి.
కదా. ఆ యొక్క సాక్ష్యాన్ని పాడు చేయటానికి సాతానుడు ఎంతగానో ప్రేరేపించి ఉంటున్నాడు. తన జీవితాన్ని ఒక్క రోజులోనే తలక్రిందులుగా చేసినట్లుగా కనబడుతుంటుంది. యోబు ఎంతో యథార్థవంతుడిగా ఉన్నాడు, ఎంతో ధనవంతుడిగా ఉన్నాడు. దేవుడిచ్చినటువంటి సమస్త ఆశీర్వాదాలను అనుభవిస్తున్నటువంటి యోబు జీవితాన్ని తలక్రిందులు చేయాలని చెప్పి కంకణం కట్టుకున్నాడు. చివరికి దేవుడిచ్చినటువంటి అనుమతి ద్వారా ఆ యొక్క విశ్వాసాన్ని పాడు చేయాలని చెప్పి ఎంతగానో ప్రయత్నించినట్లుగా కనబడుతుంటుంది. కాబట్టి అపవాది యొక్క రెండవ గురి విశ్వాసాన్ని పాడు చేయటంగా కనబడుతూ ఉంటుంది. అక్కడే యోబు గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనంలో చదివినట్లయితే, యోబు గ్రంథం 2వ అధ్యాయము, కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలువెడలి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను కదా. అపవాది చేసేటువంటి మూడవ పని ఏంటంటే మన జీవితాలలో వ్యాధిని బాధలను కలిగించడం వాడి యొక్క మూడవ పనిగా కనబడుతూ ఉంటుంది. 4వదిగా చూసినట్లయితే సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు వారిని కూడా శోధించినట్లుగా కనబడుతుంటుంది. మత్తయి సువార్త 4వ అధ్యాయము 1వ వచనంలో, మత్తయి సువార్త 4వ అధ్యాయము 1వ వచనంలో, అప్పుడు యేసు అపవాది చేత శోధించబడుటకు ఆత్మ వలన అరణ్యములకు కొనిపోబడింది. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరి చేత కొనిపోబడ్డారు? అపవాది చేత శోధించబడటానికి యేసుక్రీస్తు ప్రభువారు కూడా కొనిపోబడి ఉంటున్నారు కదా. ఆయన దైవమానుడుగా ఉంటున్నాడు, శరీర రీతిగా ఉంటున్నాడు ఈ లోకంలో. కానీ అపవాది చేత శోధించబడటానికి కూడా అది యేసుక్రీస్తు ప్రభువారు కొనుక్కోబడినట్లుగా కనబడుతూ ఉంటుంది. కాబట్టి వాడు చేసేటువంటి పని ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారిని కూడా శోధిస్తూ ఉంటున్నాడు. అదే రీతిగా మత్తయి సువార్త 13వ అధ్యాయము 19వ వచనం కనుక చూసినట్లయితే, మంచి విత్తనాలను ఎత్తుకొని పోవుట అనేటువంటి మాట అక్కడ కనబడుతూ ఉంటుంది. మంచి విత్తనాలను ఎత్తుకొని పోవుట అంటే మనం అనేక మార్లు వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటాం, అనేక మార్లు దైవజనులు చెప్పేటువంటి ఆ యొక్క వర్తమానాలు వింటూ ఉంటాము. కానీ త్రోవ పక్కన పడినటువంటి విత్తనాలుగా ఆ యొక్క విత్తనము లేక వాక్యము మిగిలిపోవటాన్ని బట్టి ఆ యొక్క అపవాది మరి ఆ యొక్క విత్తనాలను ఎత్తుకొని పోవటం జరుగుతూ ఉంటుంది. అది లోతుగా నాటబడలేదు కాబట్టి ఏదో ఒక ఆలోచనతో యేసుక్రీస్తు ప్రభు వారి సన్నిధిలో కూర్చుంటూ ఉంటాము, ఆ యొక్క మందిరంలో ఆ యొక్క సన్నిధిలో కూర్చుని ఉంటాం. కానీ ఆ యొక్క వర్తమానం మన హృదయాల్లోనికి లోతుగా నాటబడలేదు కాబట్టి ఆ యొక్క వాక్యాన్ని దుష్టుడు ఎత్తుకొని పోతూ ఉంటాడు. దుష్టుడు అనేటువంటి మాట వల్ల అక్కడ సాతాను లేక అపవాది అనేటువంటి మాటగా మనం అర్థం చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. విత్తబడినటువంటి వాక్యాన్ని ఎత్తుకొని పోయేటువంటి పని కూడా అపవాది కలిగినట్లుగా కనబడుతూ ఉంటుంది. తర్వాత ఇప్పుడు చదివినట్లుగా 1 పేతురు 5వ అధ్యాయము 8వ వచనంలో, మనుష్యులను మృంగివేయటము, ఎవరిని మృంగుదనా అని గర్జించే సింహము వలె, అంటే విశ్వాసుల్ని వేటాడటం కూడా వాడి యొక్క పనిగా కనబడుతూ ఉంటుంది. తర్వాత మరి శరీరాన్ని ఆత్మను నశింపచేసేటువంటి వాడిగా ఉంటున్నాడు. కాబట్టి మొట్టమొదటిగా ఆజ్ఞాతిక్రమానికి ప్రేరేపించడం వాడి పనిగా ఉంటుంది. రెండవదిగా విశ్వాసుల యొక్క విశ్వాసాన్ని పాడు చేయడం వాడి పనిగా ఉంటుంది. మూడవదిగా వ్యాధి బాధలను కలిగించడం వాడి పనిగా ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారిని కూడా శోధించడం వాడి పనిగా ఉంటుంది. తర్వాత మనలో విత్తబడినటువంటి ఆ యొక్క పై విత్తనాలను ఎత్తుకొని పోవటం కూడా ఆ యొక్క సాతాను పనిగా ఉంటుంది. తర్వాత మరి ఎవరిని మృంగుదనా అనేటువంటి గర్జించు సింహం వలె వేటాడేటువంటి పనిగా కూడా వాడి పని ఉంటుంది. మరి తర్వాత మన శరీరాన్ని ఆత్మను నశింప చేయడానికి కూడా వాడు వెనకాడు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. ఆ తర్వాత 1 కొరింథీ 1 అధ్యాయము 10 నుంచి 12 వచనాలు కనుక మనం చూసినట్లయితే అక్కడ కూడా సంఘంలో భేదాభిప్రాయాలు కనబడుతూ ఉంటున్నాయి. దేవుని సంఘాన్ని పాడు చేయటం వాడి యొక్క మరొక గురిగా కనబడుతుంటుంది. సంఘంలో ఏకాత్మ లేకుండా చేయటం, భిన్నమైనటువంటి భేదాభిప్రాయాలు పుట్టించడం కూడా వాడి యొక్క పనిగా ఉంటుంది. ఆ యొక్క సంఘంకు ఉన్నటువంటి ఆ యొక్క సువార్త పరిచయను మరి పాడు చేయటం వాడి పనిగా ఉంటుంది. రెండవదిగా మరి ఆలోచన చేసినప్పుడు దేవుని యొక్క సేవకుల్ని కూడా పాడు చేస్తూ ఉంటాడు. మొట్టమొదటిగా దేవుని సేవకులకి చేయాల్సిన పని ఏంటంటే సువార్త పరిచర్య, ఆత్మల రక్షణ,
కాపరి యొక్క ప్రధానమైనటువంటి బాధ్యతగా ఉంటూ ఉంటుంది. కానీ కొన్ని సంఘాలు కనుక మనం చూసినట్లయితే సువార్త పరిచర్య లేక ఆత్మల రక్షణ అనేది రెండవ ప్రాధాన్యత కలిగినట్లుగా కనబడుతుంటుంది. ఎందుకంటే మొదటి ప్రాధాన్యత వారి సంఘాలలో స్కూళ్ళు కట్టించడం లేక హాస్పిటల్స్ కట్టించడం, ఈ రీతిగా ఆ యొక్క సామాజిక సేవకు వారు ఎంతగానో మొదటి ప్రాధాన్యత ఇస్తారు. కానీ ఆ యొక్క రెండవ ప్రాధాన్యత ఆత్మపరమైనటువంటి భారాన్ని వారు రెండవ ప్రాధాన్యత కలిగి ఉంటారు. కాబట్టి ఆ యొక్క సంఘాలను కూడా వాడు పాడు చేసేటువంటి వాడిగా ఉంటాడు, దేవుని సేవకుల్ని పాడు చేసేటువంటి వాడిగా ఉంటాడు. ఒక ప్రవక్తన గురించి ఆలోచన చేసినట్లయితే ఏలియా ప్రవక్త దేవుని కొరకు ఎంతో పౌరుషం కలిగినటువంటి ప్రవక్తగా ఉండి ఉంటున్నాడు. మొదటి రాజులు 19వ అధ్యాయము 2వ వచనం నుంచి 14వ వచనం వరకు ఆ యొక్క మాటలు మనకు కనబడుతూ ఉంటాయి. ఆ యొక్క బయలు ప్రవక్తల్ని దగ్గర 400 మందిని మరి వేటాడి ఆ యొక్క జయించినప్పుడు వారిని చంపిన తర్వాత ఆ యొక్క యెజెబెలు రాణి ద్వారా వర్తమానము పంపించింది. ఏమని, రేపు సాయంత్రానికి కూడా నీలో వారి వలె వారి యొక్క ప్రాణం వలె నీ ప్రాణాన్ని చేయకపోతే చేయగలను అని చెప్పి ఒక శపథాన్ని కూడినప్పుడు ఆ యొక్క ఏలియా ప్రవక్త బదరీ వృక్షం కింద కూర్చుండి ఎంతో చింతగలవాడై ఉండి అంతవరకు ఎంతో పౌరుషం కలిగిన దేవుని కొరకు ఎంతో పౌరుషం కలిగినటువంటి ప్రవక్తగా ఉన్నటువంటి ఏలియా ప్రవక్త ఆ యొక్క యెజెబెలు దూత ద్వారా పంపబడినటువంటి వర్తమానం ద్వారా మరి ఎంతో నిరుత్సాహానికి ఎంతో భయానికి గురైనట్లుగా కనబడుతూ ఉంటుంది. కాబట్టి దేవుని సేవకుల్ని లేక దేవుని చేత నడిపించబడేటువంటి ప్రవక్తల్ని కూడా పాడు చేయటం వాడి యొక్క గురిగా కనబడుతూ ఉంటుంది. కొన్నిసార్లు విశ్వాసమైనటువంటి మన జీవితాల్లో కూడా సాతాను చాలా చక్కని సంశయాలను మన హృదయాల్లో మొలకెత్తుతూ ఉంటాడు. నిజంగా నీవు రక్షించబడ్డావా కదా, ఒక ప్రశ్న, నిజంగా నీవు రక్షించబడ్డావా అనేటువంటి ప్రశ్న అనేక మంది హృదయాలలో అనేక మంది విశ్వాసుల జీవితాల్లో కనబడుతూ ఉంటుంది కదా. అది సాతానుడు వేసేటువంటి ఒక ప్రశ్నగా కనబడుతూ ఉంటుంది. ఆ యొక్క సంశయాలన్నింటినీ కూడా మరి ఏ రీతిగా మనము అపవాదిని ఎదిరించవలసిన వారమై ఉంటున్నాం. మొట్టమొదటిగా అపవాది ఎవరు అని ధ్యానం చేసి ఉంటున్నాం. రెండవది అపవాది యొక్క గురి ఏమిటి అని నేర్చుకొని ఉంటున్నాం. మూడవదిగా అపవాదితో ఏ రీతిగా వ్యవహరించవలసిన వారమై ఉంటున్నాం కదా. మూడవదిగా అపవాదితో ఏ రీతిగా వ్యవహరించవలసిన వారమై ఉంటున్నాం. ఒక మాట చూద్దాం, చూడండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 27వ వచనంలో అపవాదికి చోటు ఇయ్యకూడి అంటున్నాడు కదా. విశ్వాసులంగా మనం చేసేటువంటి కొన్ని సార్లు ఏంటంటే కొన్ని నిర్ణయాలు చేసుకునేటప్పుడు మొట్టమొదటిగా అపవాది వచ్చి మన ముందు నిలబడుతూ ఉంటాడు. దేవుని వైపు చూడకుండా అపవాది వచ్చి మన ముందు నిలబడుతూ ఉంటాడు. ఇక్కడ పౌలు చెప్తున్నటువంటి మాట ఏంటంటే అపవాదికి చోటు ఇయ్యకూడి అని చెప్తూ ఉంటున్నాడు. ఎక్కడ ఇస్తూ ఉంటున్నాం మనం చోటు? మన యొక్క తలంపులలో, మన యొక్క ఊహలలో, మన యొక్క కుటుంబాలలో, మన యొక్క అలవాట్లలో అపవాదికి చోటు ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. కాబట్టి వాడు మన మీద జయించగలుగుతూ ఉంటున్నాడు. మరి క్రీస్తుని పోలి నడుచుకోవలసినటువంటి మనము ఏ రీతిగా అపవాదితో వ్యవహరించవలసిన వారమై ఉంటున్నాం చూద్దాం. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు అపవాదిని ఏ రీతిగా జయించాడేటువంటి మాటలు కనుక చూసినట్లయితే మత్తయి సువార్త 4వ అధ్యాయము 1-11 వచనాలు కనుక చూసినట్లయితే ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువారిని ఆ యొక్క అపవాది అరణ్యానికి తోడుకొని పోయి ఉంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారి ముందు ఈ యొక్క లోక ఆశలుగా పిలువబడేటువంటి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాన్ని, ఈ 3 ఆశల్ని కూడా యేసుక్రీస్తు ప్రభువారి ముందు పెట్టి ఉంటున్నాడు అపవాది కదా. మరి యేసుక్రీస్తు ప్రభువారి ముందు పెట్టినటువంటి ఈ యొక్క లోక ఆశలని ఏ రీతిగా క్రీస్తు ప్రభువారు జయించి ఉంటున్నారు, లేక ఏ రీతిగా అపవాదిని జయించి ఉంటున్నారు అనే మాటలు కనుక చూసినట్లయితే 3వ వచనంలో అంటున్నాడు కదా శోధకుడు, ఆయన యొద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమని అంటున్నాడు కదా. ఇది శరీరాశకు సాదృశ్యంగా ఉన్నటువంటి మాట. అప్పుడు ప్రభువారు ఏమన్నారు? 4వ వచనంలో వాక్యాన్ని ఉపయోగించి ఉంటున్నారు అక్కడ. అందుకైన మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయబడి
ఉన్నదనిను అంటున్నాడు కదా. యేసుక్రీస్తు ప్రభువారు సాతానుకి సమాధానం ఇవ్వడానికి గాను వాక్యాన్ని ఉపయోగించారు. అక్కడ మనుషుడి రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట ద్వారా జీవించును అనేటువంటి మాట యేసుక్రీస్తు ప్రభువారు సాతానుడికి ఆ యొక్క తన నోరును మూపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు వాడినట్లుగా కనబడుతుంటుంది. దానికి అపవాదం ఏమన్నాడో చూడండి. ఒక ఎత్తైన పట్టణానికి తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయన నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే క్రిందికి దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాడంటాడు. ఎవరితో చెప్పారు ఈ మాట? అపవాది క్రీస్తు ప్రభు వారితో చెప్పాడు. అంటే అపవాదికి వాక్యం తెలుసా తెలీదా? వాక్యం తెలుసు కాబట్టి ఈ యొక్క మాట ఇక్కడ రాయబడుతూ ఉంటుంది. ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడు కూడా రాయికి తగలకుండా వారు నిన్ను తన చేతులతో ఎత్తుకుంటారని చెప్పి ఈయన వాక్యాన్ని ఎత్తి చూపుతూ ఉంటున్నాడు క్రీస్తు ప్రభు వారికి. అంటే మనకంటే చాలా విరివిగా చాలా విస్తారమైనటువంటి వాక్యాలు ఎరిగిన వాడుగా ఉంటున్నాడు అపవాది. కాబట్టి అపవాదిని ఎదిరించాలి అంటే వాక్యానుసారంగా మాత్రమే ఎదిరించాలి అని చెప్పి మనం ఇక్కడ నేర్చుకోవాల్సిన వారమై ఉంటున్నాం. మరి దానికి ప్రభు వారు ఏమన్నారు? 7వ వచనంలో, ప్రభు అయినా నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట రాయబడి ఉన్నదని వారితో చెప్పారు. ఇక్కడ కూడా రెండోసారి కూడా ప్రభువారు వాక్యాన్ని మాత్రమే అపవాదికి చూపించి జయించినట్లుగా కనబడుతూ ఉంటుంది. కాబట్టి మొట్టమొదటిగా శరీరాశను చూపించాడు, తర్వాత నేత్రాశను చూపించాడు, మూడవదిగా ఒక జీవపు డంబాన్ని ఆయన ముందు పెట్టి ఉంటున్నాడు. ఎత్తైన ఒక కొండ మీదకి ఆయన తీసుకొని పోయాడు. ఈ లోక రాజ్య మహిమలన్నిటినీ కూడా ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటినన్నీ నీకు ఇచ్చేదను అని చెప్తూ ఉంటున్నాడు. ఎవరితో చెప్తూ ఉంటున్నాడు ఈ మాట? దేవుని చేత సృష్టించబడినటువంటి ఒక కెరూబు లేక ఒక దూత సృష్టికర్తకు చెప్తూ ఉంటున్నాడు, నేను నీకు ఎన్ని ఇచ్చేస్తాను, నువ్వు నాకు మొక్కు, సరిపోద్ది, సాగిలపడి నాకు మొక్కు, నాకు నమస్కారం చెయ్యి, వీటిలన్నిటినీ కూడా నీకు ఇచ్చేస్తాను అని సృష్టికర్తతో ఒక సృష్టించబడినటువంటి దేవదూత చెప్తూ ఉంటుంది. దానికి ఏమన్నారు ప్రభువారు? ప్రభు అయిన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రము సేవింపవలను అని రాయబడింది అని చెప్పుకుంటున్నాడు కదా. కాబట్టి ఈ 3 సందర్భాలలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు వాక్యాన్ని తనకు ముందుగా పెట్టి అపవాదిని జయించినట్లుగా కనబడుతుంటుంది. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, సాతానుతో వ్యవహరించేటప్పుడు వాక్యాన్ని ముందుగా పెట్టుకుని వాక్యాన్ని మన జీవితాలలో అన్వయించుకున్న వారమై మరి ఆ యొక్క అపవాదితో వ్యవహరించాలి అనేటువంటి మాటను మనం నేర్చుకోవాల్సిన వారమై ఉంటున్నాం. ఎందుకంటే క్రీస్తును పోలి నడుచుకోవాల్సినటువంటి బాధ్యత విశ్వాసంగా మన మీద ఉంటూ ఉంది. కాబట్టి క్రీస్తును పోలి నడుచుకోవటం అంటే ఆ యొక్క వాక్యానికి లోబడి జీవించడమై ఉంటుంది, దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడి జీవించడమై ఉంటుంది. కాబట్టి అపవాదిని ఏ రీతిగా వ్యవహరించాలి అంటే మొట్టమొదటిగా వాక్యానుసారంగా వారిని వ్యవహరించాలి అనేటువంటి మాట మనకు అర్థమవుతుంటుంది. రెండవదిగా అపవాదికి చోటియ్యకుడు అని చెప్తూ ఉంటున్నాడు. మనము మొట్టమొదటిగా చేసేటువంటి పని ఏంటంటే అపవాదికి చోటిచ్చి దేవునికి మనం తర్వాత ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం. ఏదైనా సరే మన జీవితాలలో ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు కానీ ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు కానీ మొట్టమొదటిగా మనం చేయవలసిన పని ఏంటంటే ఆయన యొక్క సన్నిధిలో సాగిలపడి దేవాని చిత్తమేంటో నెరవేర్చు అని చెప్పి దేవుని దగ్గర ప్రాకులాడవలసిన వారమై ఉంటున్నాం. అంతేకాని ఈ లోకం వైపు కాకుండా ఈ యొక్క లోక ఆశలైనటువంటి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాన్ని మన ముందు ఎరగా వేస్తూ ఉంటాడు. ఈ చిన్న అబద్ధం చెప్తే సరిపోతుంది కదా, నీకు ఇంత లాభం వస్తుంటుంది, ఈ చిన్న మాట చెప్తే సరిపోతుంది కదా, ఈ సమస్య నుంచి నువ్వు గట్టెక్కిపోతావు అనేటువంటి చిన్న చిన్న మాటలు చిన్న పాపాలుగా కనబడుతూ ఉంటాయి. కానీ దేవుని యొక్క వాక్యాన్ని మనం ముందు పెట్టుకున్నప్పుడు ఈ యొక్క శోధనలన్నిటి నుంచి కూడా మనము విడిపించబడతామనేటువంటి సత్యాన్ని మనం నేర్చుకోవాల్సిన వారిపై ఉంటున్నాం. తర్వాత యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో మరొక మాట చెప్తూ ఉంటున్నాడు. అక్కడ యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం, కాబట్టి దేవునికి లోబడి ఉండడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు నీ యొద్ద నుండి పారిపోవును. ఇక్కడ చెప్పబడినటువంటి మాట ఏంటంటే దేవునికి లోబడి ఉండడి, అపవాదిని ఎదిరించుడి.
అపవాదిని ఎదిరించేటువంటి పని లేక అపవాదిని ఎదిరించేటువంటి ధైర్యము మనం కలిగి ఉంటున్నామా? ఆ ధైర్యం మనకి ఎప్పుడు వస్తుంటుంది? మొట్టమొదటి ఇక్కడ చెప్తూ ఉంటున్నాడు కదా, దేవునికి లోబడి ఉండి అంటున్నాడు. అంటే వాక్యమై ఉన్నటువంటి ఆ యొక్క దేవునికి లోబడినప్పుడు అపవాదిని ఎదిరించగలుగుతాము. అప్పుడు వాడు మన దగ్గర నుంచి పారిపోతాడు అని చెప్తూ ఉంటున్నాడు. దేవుని వాక్యానికి లోబడినప్పుడు లేక దేవుని యొక్క ఆజ్ఞలకు మనం లోబడినప్పుడు అపవాదిని ఎదిరించేటువంటి శక్తి మనము కలిగి ఉంటాం. 1 పేతురు 5వ అధ్యాయము 9వ వచనంలో రాయబడినట్లుగా, విశ్వాసమందు స్థిరమై వారిని ఎదిరించుడి అంటున్నాడు. మరి సాతానుని ఎదిరించాలి అంటే మొట్టమొదటి లక్షణం మనం చూసింది దేవునికి లోబడి ఉండాలి. రెండవదిగా వారిని ఎదిరించాలి అంటే విశ్వాసమందు స్థిరులై వారిని ఎదిరించుడి అనే మాట కనబడుతూ ఉంటుంది. ఎదిరించాలి అంటే మరి మనకి బలము కావాలి, శక్తి కావాలి, జ్ఞానము కావాలి. కాబట్టి ఇవన్నీ కూడా ఇంత శక్తి ఇంత జ్ఞానం ఎట్లా వస్తుంది మనకి? సాతానుని ఎదిరించేటువంటి ధైర్యము ఏ రీతిగా మనం కలిగి ఉంటాము అంటే ఈ యొక్క కొన్ని మాటలు చూద్దాం. చూడండి, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 10 నుంచి 17 వచనాలు కనుక మనం చూసినట్లయితే, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయుండుడి అంటున్నాడు కదా. ఇక్కడ కొన్ని మాటలు చూసినట్లయితే మొట్టమొదటిగా మనము బలవంతులుగా ఉండవలసిన వారమై ఉంటున్నాం. రెండవదిగా అపవాది తంత్రాలను ఎదిరించడానికి గాను శక్తివంతులుగా ఉండవలసిన వారమై ఉంటున్నాం. మూడవదిగా సర్వాంగ కవచాన్ని ధరించుకోవాల్సిన వారమై ఉంటున్నాం. అపవాదిని ఎదిరించాలి అంటే మొట్టమొదటిగా ఆయన యందు బలవంతులుగా ఉండాలి, రెండవదిగా శక్తివంతులుగా ఉండాలి, మూడవదిగా సర్వాంగ కవచాన్ని ధరించుకోవాల్సిన వారమై ఉంటున్నాం. సర్వాంగ కవచము అనేటువంటి మాట లేక సర్వాంగ కవచానికి ఉన్నటువంటి నిర్వచనాలు కనుక మనం చూసినట్లయితే 14 నుంచి 17 వచనాల్లో ఒక 6 మాటలు కనబడుతూ ఉంటున్నాయి, లేక 6 ఆయుధాలు మనకి కనబడుతూ ఉంటున్నాయి. మొట్టమొదటిగా సత్యం అనేటువంటి దట్టిని కట్టుకోవాలి, రెండవదిగా నీతి అనేటువంటి మైమరువు తొడుక్కోవాలి, మూడవదిగా సిద్ధ మనస్సు అనేటువంటి జోడు తొడుక్కోవాల్సిన వారమై ఉంటున్నాం, నాలుగవదిగా విశ్వాసం అనేటువంటి డాలు పట్టుకోవాల్సిన వారమై ఉంటున్నాం, ఐదవదిగా మన రక్షణ అనేటువంటి శిరస్త్రాణాన్ని మనం ధరించవలసిన వారమై ఉంటున్నాం. శిరస్త్రాణం అంటే హెల్మెట్ కదా. ఆరవదిగా దేవుని వాక్యం అనేటువంటి ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. కాబట్టి మన శరీరంలో ఉన్నటువంటి ఆత్మకు ఉన్నటువంటి అన్ని అంగాలకు కూడా ఈ యొక్క ఆయుధాలను ధరించుకున్నప్పుడు సర్వాంగ కవచంగా పిలువబడుతూ ఉంటుంది. ఆ యొక్క సర్వాంగ కవచాన్ని ధరించుకున్నప్పుడు మాత్రమే అపవాదిని వారి యొక్క తంత్రాలను ఎదిరించడానికి మనము శక్తివంతులుగా ఉంటాం, బలవంతులుగా ఉంటాం. కాబట్టి ఈ రీతిగా ఆలోచన చేసినప్పుడు ఆ యొక్క 6 ఆయుధాలను కూడా మనము ధరించుకొని మన యొక్క జీవితాలను కొనసాగించవలసిన వారమై ఉంటున్నాం. మన యొక్క విశ్వాస జీవితాలను ఈ యొక్క యాత్రా జీవితంలో మరి ఆ యొక్క విశ్వాస జీవితాన్ని ఎంతో శక్తివంతంగా ఎంతో బలవంతంగా మనము కొనసాగించవలసిన వారమై ఉంటున్నాం. ఎదిరించేటువంటి శక్తి మనకు అనుదినము కావాల్సిన వారముగా ఉంటున్నాం. ఎదిరించడానికి గల శక్తి లేక ఎదిరించడానికి కావాల్సినటువంటి మొట్టమొదటి లక్షణము దేవునికి లోబడి ఉండటం, రెండవది మరి శక్తివంతంగా విశ్వాసమందు స్థిరముగా ఉండటం కదా. కాబట్టి ఈ 2 లక్షణాలు కూడా మనం కలిగి ఉండి ఆ యొక్క వాక్యమైనటువంటి దేవునికి లోబడి మరి అపవాదికి చోటు ఇవ్వకుండా వారి ఊరిలో నుంచి తప్పించుకొని వాక్యాన్ని మన హృదయాలలో జాగ్రత్తగా భద్రపరచుకోవడం ద్వారా దేవునికి లోబడి మన విశ్వాసమందు స్థిరముగా నిలిచేటువంటి కృప, మరి ఆ యొక్క అపవాదిని ఎదిరించేటువంటి కృప చేరువచ్చిన మనందరికీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించి నడిపించుగాక.